వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కొన్ని శుభ, అశుభ యోగాలకు కారణమవుతాయి. సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ మాల్యవ్య మహాపురుష రాజయోగం 12 రాశుల వారి జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఏ రాశుల వారు మాల్యాలను మహాపురుషుల రాజయోగంతో శుభ ఫలితాలు పొందుతారో, ఆకస్మిక ధన ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం. కన్య రాశిలో మాలవ్య మహాపురుషుడు రాజయోగం కారణంగా కన్య రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్య రాశి వారు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. కన్య రాశి జాతకులకు ఈ సమయంలో ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. మకర రాశి సెప్టెంబర్లో ఏర్పడే మాలవ్య మహాపురుష రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు శుభ ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మకర రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి నూతన అవకాశాలు వస్తాయి. కుంభరాశి వారికి మాలవ్య మహారాజు రాజయోగం శుభ పరిణామాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఎప్పటి నుంచో నెరవేరాలని చూస్తున్న ఆశలు ఈ సమయంలో నెరవేరుతాయి. ఇల్లు, భూములు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం. ఇది అన్ని విధాల కుంభరాశి వారికి అదృష్టాన్ని ఇస్తుంది.